ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు 2 రకాల శుభవార్తలు అయితే తెలియజేశారండి. ఒకటి 25 సంవత్సరాలు దాటిన వారికి, రెండవది 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి. ఈ 2 రకాల శుభవార్తలు చెప్పారు. ఈ 2 విషయాలు ఏంటంటే శ్రీవారి సేవకు సంబంధించిన శుభవార్తలు అనమాట అండి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కేసును బయట తీసిరంటారు చూడండి. అలా ఆ విధంగా ఈ డిమాండ్స్ ఎప్పటినుంచో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆ అవకాశం కుదిరింది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎంత త్వరగా మీరు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో మీరే నిర్ణయించుకుని త్వరగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆ అవకాశం అంటే కనుక సాధారణంగా చాలా దేవాలయాల్లో పరకామణి సేవ అని జరుగుతూ ఉంటుంది. హుండీలు వేసిన కానుకలను లెక్కపెట్టే కార్యక్రమం. ఇది ఏంటంటే బయట మనకు చిన్న చిన్న దేవాలయాల్లో ఎవరన్నా వెళ్ళి సేవ చేసే అవకాశం ఉంటుంది. తిరుమలలో మాత్రం 90% గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అవకాశం ఇచ్చేవాళ్ళండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే వచ్చి పరకామణి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. పెట్టిన కండిషన్ చిన్న కండిషన్ అంటే మినిమం 10th క్లాస్ అనేది ఉండాలి వీళ్ళకి అనే కండిషన్ ఒకటే పెట్టారండి. ఇంకే కండిషన్లో లేవు. మగవారికి మాత్రమే ఉంటుంది. మగవాళ్ళై ఉండి 10th క్లాస్ పాస్ అవుతే చాలు. 25 నుంచి 60 సంవత్సరాల లోపు ఉంటే కనుక వాళ్ళు వచ్చి పరకామణి సేవ చేసుకోవచ్చు. ఈ పరకామణి సేవలో గుర్తుపెట్టుకోండి, మనకు శ్రీవారి సేవ, నవనీత సేవ ఇవి ఉన్నాయి కదా. ఈ శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ మనకు 7 రోజులు ఉంటుంది. పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజులు ఉంటుందన్నమాట. వీళ్ళకు లాస్ట్ రోజు శుభోదయం నుంచి సోమవారం దర్శనం కల్పిస్తారండి. ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే టెంపుల్ డ్యూటీ అనేది వీళ్ళకి ఇవ్వడం లేదండి. పరకామణి సేవలకు దర్శనం మాత్రమే ఇస్తున్నారు. టెంపుల్ డ్యూటీ అనేది ఇవ్వడం లేదు. ఓకేనండి. ఇక బుకింగ్ విధానం అన్ని పద్ధతుల్లాగా ఇది కూడా సేమ్ అందరిలానే శ్రీవారి సేవలాగా ఉంటుంది. టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అందులో మీరు శ్రీవారి సేవ మీరు క్లిక్ చేసుకుంటారు. పరకామణి స్లాట్ బుక్ చేసుకుంటారు. మీ వివరాలు ఇస్తారు. సో ఫైనల్గా ఏ డేట్ కావాలో డేట్ క్లిక్ చేసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనండి. రిజిస్ట్రేషన్ పెద్ద కష్టంగా ఏమి ఉండదు. ఇంకొకటి మనకు ప్రతి నెల 25 నుంచి 30 తేదీలోగా ఈ శ్రీవారి సేవకు సంబంధించి శ్రీవారి సేవ అనే కాదు, శ్రీవారి సేవ, నవనీతి సేవ, పరకామణి సేవ, సూపర్వైజర్ సేవ ఇవన్నీ కూడా 25 నుంచి 30లోగా రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట అండి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అండి. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక రెండవ అప్డేటు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఇది కూడా ఒక శుభవార్త ఏంటంటే ఇంతకుముందు మనకు 60 సంవత్సరాలు దాటేస్తే ఇంకా స్వామివారి సేవ చేసే అవకాశం ఉండేది కాదనమాట. శ్రీవారి సేవకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి 60 ఎండ్ అయిపోయేది. ఇప్పుడు అలా లేదండి. దాన్ని ఏం చేశారంటే 70 వరకు తీసుకుని వచ్చారు. ప్రత్యేకించి సూపర్వైజర్ సేవ అనేది ఒకటి క్రియేట్ చేశారనమాట అండి. సో శ్రీవారి సేవ వేరు, ఇప్పుడు నేను చెప్తున్న సూపర్వైజర్ సేవ వేరు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 నుంచి 70 ఇయర్స్ వరకునండి. ఇందులో మనకు స్లాట్ వచ్చేసి మినిమం 15 డేస్ అయితే మనం చేయవలసి ఉంటుంది. 15 డేసు, 30 డేసు, 3 మంత్స్. సో ఇలా ఉంటుందన్నమాట. సో వీళ్ళు కూడా కనీసం 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలండి. వీళ్ళకి శ్రీవారి సేవకులను అప్పచెప్తారు. వాళ్ళ టీం ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటన్నది మీరు నోట్ చేస్తూ ఉండాలి. మీకు లెటర్స్ ఇస్తారు. సో దాని మీద వాళ్ళ పేరు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, గుడ్డా బ్యాడా యావరేజా అన్నది మీరు రిపోర్ట్ రాయవలసి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు సేవా సదనంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు ఇస్తున్న ఈ ఫీడ్బ్యాక్ వల్ల ఏం జరుగుతుందంటే ఆ టీం ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో తెలుస్తుంది వాళ్ళకి. దాని ఆధారంగా నెక్స్ట్ మనకు వచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో బ్రహ్మోత్సవాల టైం కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, రథసప్తమి కానీ లేదా మిగిలిన రోజులు కానీ, సో వాళ్ళు టీటీడీ వాళ్ళకి అవసరం అయినప్పుడు వీళ్ళకి బుకింగే లేకుండా డైరెక్ట్గా టీటీడీ వాళ్ళే కాల్ చేసి వాళ్ళని సేవకు రమ్మని పిలుస్తారనమాట అండి. సో ఇది పర్పస్ అండి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి కూడా అంటే ఇందాక నేను పరకామణి సేవలకు చెప్పాను టెంపుల్ డ్యూటీ లేదని. ఈ సీనియర్ సేవకులు కూడా టెంపుల్ డ్యూటీ అనేది లేదండి. చివరి రోజు దర్శనం ఇస్తారు. 45 సంవత్సరాల నుంచి 70 వరకు అవకాశం ఉంది. 60 దాటిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు 15 రోజులు మీరు అక్కడ సేవ చేయాలి. సో మీరు ఇంటి భోజనం లేకుండా తిరుమలలో
మీరు ఉండగలుగుతారా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. ఇంకా 45 నుంచి 60 వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏముండదండి. చక్కగా వెంగమాంబలో భోజనం చేసి చక్కగా ఉంటారు. సో 60 దాటిన వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ ఎన్నో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో వాటి ఆధారంగా మీరు చూసుకుని మేము ఉండగలం అయితే కనుక చక్కగా మీరు వెళ్ళి చేసుకోవచ్చండి. ఇంకొకటి నెల 3 నెలలు ఇలా కనుక మీరు సేవకు అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుంచి మాకేం అభ్యంతరం లేదు అన్నట్టుగా ఒక లెటర్ ఒకటి తీసుకుని వెళ్ళాలి మీరు. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉన్నారు. మీరు ఫిట్గా ఉన్నట్టుగా మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకురమ్మంటున్నారు. 15 రోజులు వాళ్ళకి ఇబ్బంది లేదు. నెల 3 నెలల వాళ్ళు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇందాక నేను చెప్తున్నట్టుగా పరకామణి సేవ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఎంప్లాయీస్ కోటా ఒకటి, నెక్స్ట్ ఈ జనరల్ సేవ పరకామణి సేవ వల్ల ఒకటి. జనరల్ పరకామణి సేవలకి 25 నుంచి 60 వరకునండి. అదే మీరు ఎంప్లాయీ అయి ఉండి రిటైర్ అయి ఉంటే కనుక 25 నుంచి 65 వరకు కూడా మీకు అవకాశం ఇచ్చారండి. ఒక 5 సంవత్సరాలు పెంచారు. చక్కగా మీరు అవి కూడా ఉపయోగించుకోండి. నవనీత సేవ అయితే కనుక ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుందండి. శ్రీవారి సేవలో మనకు కొండపైన కొండ కింద అంటే తిరుమల, తిరుపతిలో కనుక మీరు బుక్ చేసుకుంటే శ్రీవారి సేవ బుక్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఏంటంటే తిరుపతిలో 3 రోజులు పైన 4 రోజులు సేవ చేయవలసి ఉంటుందండి. సో టెంపుల్ డ్యూటీ శ్రీవారి సేవకులకు ఉంటుంది. నవనీత సేవ వాళ్ళకు కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి. సో ఉండదు ఎవరికంటే సూపర్వైజర్లకి, అదేవిధంగా మనకి పరకామణి సేవ వాళ్ళకి మాత్రమే ఈ టెంపుల్ డ్యూటీ అనేది ఇవ్వడం లేదు. చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు కూడా టెంపుల్ డ్యూటీ ఇవ్వండి అని. బహుశా రానున్న రోజుల్లో వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ ఇచ్చే అవకాశం ఉందండి. అది అప్డేట్ రాగానే మరలా మీకు నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. పరకామణి సేవకు సంబంధించి మనకు టీటీడీ వెబ్సైట్లో ఈ విధంగా మనకు రిలీజ్ చేయనట్టుగా చూపిస్తారండి. 2 రోజులు మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. అంటే 300 రూపాయల దర్శన టికెట్ మీరు తీసుకున్నారనుకోండి, అన్ని రోజులు రిలీజ్ చేస్తారు కదా. ఆ విధంగా కాకుండా పరకామణి సేవ ఓన్లీ సోమవారము, శుక్రవారము ఈ 2 రోజులు మాత్రమే రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, అక్టోబర్ నెలకు సంబంధించింది నేను మీకు చూపిస్తున్నాను. అక్టోబర్ నెలలో సోమవారం రిలీజ్ చేశారు, శుక్రవారం రిలీజ్ చేశారండి. ఇక్కడ డేట్ చూడండి, 6, 13, 20, 27 అని ఉంది కదా సోమవారం. సో మీరు ఏదో ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. మీరు చూడండి, సోమవారం స్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు 4 రోజులు ఎలా అవుతుంది, 27, 28, 30 అలా అవుతుందన్నమాట. 3వ స్లాట్ ఉందనుకోండి, మీకు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో 3 రోజులు 4 రోజుల స్లాట్ మీరు ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. చాలామంది ఏమడుగుతుంటారంటే శుక్రవారం అంటే కనుక మరలా వచ్చే శుక్రవారం వరకు అండి అని అడుగుతూ ఉంటారు. అలా కాదండి, శుక్రవారం రోజు రిలీజ్ చేస్తారు. మీరు ఆ రోజు రిపోర్ట్ ఇవ్వాలి, అదే ఒకరోజు ముందు ఇవ్వాలి. మీరు శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మీ సేవ. ఓకేనండి. ఎవరైనా డౌట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.